గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగా చేశారు, నచ్చక బయటకొచ్చారనుకోండి. ఆయన నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మరి పోలీస్ చైర్మన్‌గా. డిపార్ట్మెంట్లో మహేందర్ రెడ్డి గారికి మరి ఆయన చాలా మంచి అంటే ఐ మీన్ ఉన్నతమైన పోస్టులు చేశారు. ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉంది. సో మరి తప్పకుండా డీజీపీ, రాష్ట్ర డీజీపీ కూడా పనిచేసిండు కదా. మరి ఆ పరిపాలనా అనుభవం అనేది తప్పకుండా టీఎస్పీఎస్సీకి పనికి వస్తుందని అనుకుంటున్నా. కానీ మరి గత కమిషనే చేసిన తప్పులు అంటే గత జనార్దన్ రెడ్డి గారి మీద కూడా ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ వచ్చేంత వరకు కూడా ఆయన మీద ఎలాంటి ఆయన మీద కూడా మంచి ఎగ్జాక్ట్లీ ఆయన కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ చేశారు, హెచ్ఎండిఏ కమిషనర్ చేశారు, ఇవన్నీ చేశారు, విద్యాశాఖ సెక్రటరీగా చేశారు. సో ఆయన మీద కూడా 2 జిల్లాలకు ఎస్పీగా కలెక్టర్గా పనిచేశారు. ఆయన కూడా మంచి ట్రాక్ రికార్డు ఉందండి. కానీ ఎప్పుడైతే అక్కడికి పోయిన వెంటనే మరి గత ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మరి చేయరాని పనులు చేయడానికి చేసినందున ఈ పరిస్థితి వచ్చిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మహేందర్ రెడ్డి గారు కూడా అలాంటి ఒత్తిళ్లకు లొంగకపోతేనే ఆ పేరు అలాగే ఉంటుంది, లేకపోతే మాత్రం ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ల విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ ట్రాన్స్ఫర్లు చాలామంది అధికారులను అక్కడే ఇక్కడ పంపించారు, కొంతమంది లూప్ లైన్లో పెట్టారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఇదంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నట్టు అనిపిస్తున్నదా మీకు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేది కామన్ అండి. అంటే మీరు చాలామంది మీద ఫైట్ చేశారు కదా, చాలామంది మీద మీరు క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు కదా. పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఆ ప్రభుత్వంలో కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా కీలకమైన. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా చెప్తున్నాను అంటే వాళ్ళు ఒక్కరే కాదండి, చాలామంది కీలకమైన పదవుల్లో జరగరాని నేరాలు ఘోరాలు చేసిందని అపవాదులు ఉన్న వ్యక్తులు మరి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నారు కొంతమంది. సో మరి వాళ్ళందరి గురించి ప్రభుత్వానికి తెలియదా? తప్పకుండా తెలుసు. ఇప్పుడు ఇంటెలిజెన్స్, ఇప్పుడు అధికారి కాదు, మీరు పొలిటీషియన్ అండ్ పార్టీ అధ్యక్షులు. అంటే నేను వ్యక్తుల గురించి చెప్పను కానీ వాళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఎవరి ట్రాక్ రైడ్ అని? అధికారంలో ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకురండి, వీళ్ళ ట్రాక్ రైడ్ అని తీసుకురారా? చీఫ్ సెక్రటరీ తీసుకురారా? లేకపోతే ఆయన అధికారంలో లేనప్పుడు వారికి వీళ్ళందరి గురించి అక్కడ అధికార యంత్రాంగంలో ఆయనకు సానుభూతిగా ఉండే వ్యక్తులు ఎవరో ఒప్పందించి ఉంటారు. అది పెద్ద ఒక వ్యక్తి గుణగణాలను తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కొన్ని చోట్ల ఆయనే కొంతమంది వ్యక్తుల మీద పోరాటం కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. సో మరి సర్ప్రైజింగ్ గా కొంతమంది అలాగే కంటిన్యూ అవుతున్నారు. సో ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. నిన్న గద్దర్ గారి విగ్రహావిష్కరణ సభలో మధు యాష్కి గారు కూడా ఇదే మాట అన్నారు. నేను ఒక కాంగ్రెస్ వర్కర్ గా చెప్తున్నా, ఇప్పటికి కూడా కొంతమంది అదే కీలకమైన పదవుల్లో కొనసాగుతున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని చెక్కించే పరిస్థితి మళ్ళీ ప్రజలకు వస్తుందేమో అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో అందుకొరకు ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద మీరు కూడా పెద్ద ఫైట్ చేశారు, మేడిగడ్డ అన్నిటి మీద మాట్లాడారు. అవునండి. ఏ సలహాదారులు ఎవరైతే ఉన్నారో స్టిల్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అదే ప్లేస్లో, వాళ్ళతోనే రివ్యూ చేస్తున్నారు. అంటే డొమైన్ నాలెడ్జ్ కోసం, అంటే ఒక సబ్జెక్ట్ మీద మనకు నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒక రోజు కోసం రివ్యూ చేసుకోవడం, 2 రోజుల కోసం, 3 రోజుల కోసం, 4 రోజుల కోసం రివ్యూ చేసుకోవడం బాగానే ఉంది. కానీ గత ప్రభుత్వానికి ఎవరైతే సలహాలు ఇచ్చిండ్రో వాళ్ళే ఈ ప్రభుత్వానికి కూడా సలహాలు ఇస్తుంటే దాంట్లో ఏదో నేనైతే ఒక మేలు కాదు కదా, కీడే ఎంచుతున్నాను నేను. అదే ఎందుకంటే అది తెలంగాణ ఒక్కటే రావు గారు, నేను అగ్రికల్చర్